రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు చంద్రబాబు నాయుడు. గడిచిన సంవత్సర కాలంలోనే 1,87,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి సంపద సృష్టించడం కాకుండా అప్పులు సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్వీట్ గురించి మీరు ఏమంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ట్వీట్లు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వేసే ట్వీట్లు కావచ్చు, ఏదైతే లిక్కర్ స్కామ్ ఇష్యూ నడుస్తూ ఉందో దాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం వీళ్ళు చేయక మానరు అనేది ఇవాళ మాకు అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. ఇవాళ మనం చూస్తే ఏడాది కాలన పూర్తయిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ ముఖ్యంగా ఇచ్చినటువంటి హామీల్లో మొట్టమొదటిగా మరి 4,000 రూపాయల పెన్షను అమలు చేయడం కావచ్చు, అలాగే దీపం పథకం ద్వారా 3 గ్యాస్ సిలిండర్లు అందివ్వడం కావచ్చు, మరోపక్క మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాల కల్పన చేయడం కావచ్చు, ఇంకొకటి ఏదైతే తల్లికి వందనం ప్రతిష్టాత్మకమైనటువంటి పథకం తల్లికి వందనం కూడా ఇవాళ ఇస్తున్నటువంటి తీరు, మళ్ళీ రేపు ఆగస్టులో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం, ఇవాళ ఏదైతే పథకాలు హామీలు ఇచ్చారో ఎన్నికలకు ముందు అవన్నీ ఒక క్రమబద్ధీకరణలో అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి వైనాన్ని చూసి, మరోపక్క ఇదే కాకుండా మనం చూస్తే అమరావతి డెవలప్మెంట్కి పునాదులు మళ్ళా స్టార్ట్ చేసి ఎంతో గొప్పగా నిర్మాణాన్ని చేపట్టుకుంటా, అలా మరోపక్క పోలవరం నిర్మాణాన్ని గాడిలో పెట్టి ఇట్లా చూసుకుంటా పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లన్నీ మరి మరమ్మతులు చేస్తా, కొత్త రోడ్లు వేస్తా, వివిధ రకాలుగా అభివృద్ధిని కూడా అందరికీ రుచి చూపిస్తున్నటువంటి వైనం కూటమి ప్రభుత్వం ఉంది. అయితే ఇవాళ ఏదైతే అధికార దాహం ఆయనకి ఎప్పటికీ తీరదు కాబట్టే ఆయన యొక్క నైజం దుష్ప్రచారాలతోనే గతంలో మరి అధికారం చేజిక్కిచ్చినట్టు ఇవాళ కూడా అదే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే ఇవాళ ప్రజలకి, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి, తెలుగువారందరికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏందో, ఆయన యొక్క నైజం ఏందో ప్రతి ఒక్కళ్ళకి ఒక క్షుణ్ణమైనటువంటి మరి వివరణతో కూడినటువంటి ఆయనపై ఉన్నటువంటి అభిప్రాయం ఏందనేది ప్రతి ఒక్కరికి బాగా క్లుప్తంగా తెలిసిన విషయం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల కావచ్చు, ఆ పార్టీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఎవరు ఏని ట్వీట్లు పెట్టినా, ఏమి వచ్చి మీడియా ముందుకు మాట్లాడినా ఇవాళ ఏ ఒక్కళ్ళు కూడా చెవిన పట్టించుకునే నాదుడే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ లేరనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు. అయినా సరే ఇలాంటి పోకడలు మానరు అని చెప్పి అది వాళ్ళ నైజం అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందువల్ల అంటారు? పదే రాష్ట్రాన్ని అప్పుల కుప్పలాగా నెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ వీళ్ళు పదే దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి కానీ, లేదంటే కనుక వైసీపీ నాయకులు మాట్లాడటానికి కానీ అసలు ఎలా చూడాలంటారు? ముఖ్యంగా దొంగ అంటాడు. ఏదైతే అప్పులమయమైనటువంటి రాష్ట్రంగా మార్చినటువంటి ఘనత 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిది, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు అనేక రకమైన ప్రణాళికలతో, మరోపక్క ఏదైతే భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కలిసి ఒక చక్కటి వాతావరణాన్ని రాష్ట్రంలో ఏర్పరిచి వాళ్ళ పరిపాలన విధానంతో అన్ని రంగాలని అభివృద్ధి పరుస్తూ, మరోపక్క సంక్షేమాన్ని కూడా దృఢంగా మరి చేసుకుంటా ముందుకెళ్తున్నటువంటి వైనాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకే కేవలం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వ మరి వస్తున్నటువంటి ప్రజాదరణని వాళ్ళు చూసి జీర్ణించుకోలేకే మళ్ళా వాళ్ళకి ఇక చెల్లుబాటు లేదు, ఇక వాళ్ళ పార్టీ యొక్క ప్రస్థానం కావచ్చు, వాళ్ళ యొక్క రాజకీయ జీవిత ప్రస్థానాలు కావచ్చు కనుమరుగు అయిపోయినాయి దాదాపు అనే భావనలో ఉండారు. కాబట్టే దుమ్మెత్తి పోస్తున్నటువంటి విధానం అని చెప్పేసి చెప్పవచ్చు. ఇవాళ ఎప్పటి నుంచి చూసినా మనం వాళ్ళ యొక్క తప్పులను ఏనాడు వాళ్ళు తప్పులని ఒప్పుకోరు, ఎదుటి వాళ్ళపై ఏమి లేకపోయినా తప్పులు చేస్తున్నారని చెప్పేసి బురద జల్లే అలవాటు ఆ పార్టీ పుటకలోనే ఉందన్న విషయాన్ని మళ్ళా ఒకసారి నిరూపిస్తున్నారని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. మరీ ముఖ్యంగా చూస్తే కనుక దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ఎలా చూడాలంటారు? ఇప్పుడు మెల్లిగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్తుందనుకోవచ్చు అంటారా, లేదంటే మిథున్ రెడ్డితో ఆగిపోయింది అనుకోవచ్చు అంటారా ఇంతటితో విచారణ? లేదు సార్, ఖచ్చితంగా ఏదైతే మిథున్ రెడ్డి గారి అరెస్టు ఉదంతం, అంతకుముందు జరిగినటువంటి అరెస్టులు కానీ, ఏదైతే లిక్కర్ స్కామ్ గురించి వస్తున్నటువంటి ఏదైతే మరి సిట్టు విచారణలో బయటపడుతున్నటువంటి నిజాలు, డబ్బుల కట్టలు రూముల్లో దాచి సెల్ఫీలు దిగి ఏదైతే లాస్ట్ బెనిఫిషియర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించడం,
అసలు ఈ రకమైనటువంటి తీరును చూస్తే ఖచ్చితంగా మిథున్ రెడ్డి దగ్గర అయితే ఖచ్చితంగా ఆగదు. ఈ లాస్ట్ బెనిఫిషియర్ ఎవరైతే ఉంటారో వారిని కూడా బయటికి తెచ్చేదాకా విచారణ కొనసాగుతుంది. త్వరతగినే పెద్ద పెద్ద తలకాయలు కూడా మరి ఓచలు లెక్క పెట్టాల్సి రాబోయే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా చెబుతూ, ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విషయం ఉందో, ఇవాళ కేవలం లిక్కర్ స్కామ్లో డబ్బు దోపిడే కాదు, మరో పక్క ఏదైతే తమకు తామే తెలియని స్థితిలో మరణాలు పొందినటువంటి బాధితులు ఎవరైతే ఉండారో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 నుంచి 40 వేల దాకా మంది వాళ్ళ యొక్క ఏదైతే మనం పుల్వామా దాడిలో మరి ఉగ్రవాద దాడిలో హతమైనటువంటి వారిని మనం ఎంతగా ఇది చేసుకున్నాం, అట్లాగా తెలిసి ఉగ్రదాడిలో హతమయ్యారని చెప్పేసి మనం భావిస్తే ఈ ఉగ్రదాడి కన్నా దారుణమైనటువంటి ఈ యొక్క స్కామ్ ద్వారా మరణించినటువంటి వేలాది మంది కుటుంబాలకు న్యాయం చేకూరాలి. లేనిచో వాళ్ళ యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఇవి కూడా ఖచ్చితంగా వాళ్ళకి తగిలి తీరుతాయి. ముఖ్యంగా విచారణ సంస్థలు కావచ్చు, ప్రభుత్వం ముఖ్యంగా, మరీ ముఖ్యంగా ఒక పక్క డబ్బు దోపిడీకి గురైనా, ఇంకో పక్క ఏదైతే ప్రాణాలు పోయినాయో ఖచ్చితంగా ఆ ప్రాణాలకు సంబంధించిన వాటిని కూడా ఏదైతే మరి మర్డర్ కేసులలాగా, ఎందుకంటే కనీసం 302 పెట్టకపోయినా 306 లాంటి సెక్షన్లైనా పెట్టి ఎంతమంది చనిపోయి ఉంటారో అన్ని శిక్షలు వేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి దాదాపు ఒక 1000 సంవత్సరాలు జైల్లో ఉంటాడేమో. ఎందుకంటే అంతటి పాపానికి ఒడిగట్టాడు కాబట్టే. మీరేమో అన్ని సంవత్సరాలు అంటున్నారు, అసలు ఇది బేస్లెస్ కేసు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నాడు. మహా అయితే ఏం చేస్తారు, 4 రోజులు పెడతాడు, 40 రోజులు పెడతారు, లేదంటే 4 నెలలు పెడతారు, మళ్ళీ గోడకు కొట్టిన బంతిలాగా తిరిగి వస్తాడు, ఊవేస్తున్న ఎగిసి పడతాడు. మా జగన్మోహన్ రెడ్డి యుక్త వయసులోనే పోరాడాడు, ఇప్పుడు పోరాటం ఒక లెక్క అంటున్నాడు కదా. మరి రైట్ కరెక్టే కావచ్చు. ఇవాళ బేస్లెస్ రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీ మరి కానొస్తూ ఉంది కాబట్టే ఈ రకమైనటువంటి, ఎందుకంటే బేస్లెస్ అనేది జనాల్లో లేకుండా పోయింది, జనాల్లోనే బేస్లెస్ అయిపోయినటువంటి పార్టీ కాబట్టి ఇవాళ సజ్జల కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మరోపక్క పెద్దిరెడ్డి కావచ్చు, వీళ్ళు చెప్పేటువంటి మాటలు ఏంటంటే ముందు వాళ్ళ కింద ఉన్నటువంటి నీరుని వాళ్ళు చూసుకోరు, కాకపోతే ఎదుటి వాళ్ళకి వీళ్ళు నిధులు చెప్పే ధోరణిలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. అది వాళ్ళ యొక్క నైజం. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ అనే ఒక స్కామ్ ఉందో, దేశంలోనే ఒక నల్లక్షరాలతో లిఖించబడబోయేటువంటి పెద్ద స్కామ్గా నిలవబడనుంది. ఖచ్చితంగా ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి మూలాలు వెలికి బయటికి తీసి ఎవడైతే లాస్ట్ బెనిఫిషియర్ ఉంటారో వాళ్ళ దాకా, ఒక పక్క దోచుకున్నటువంటి సొమ్ముని కక్కీయటం, మరోపక్క ఏదైతే మరి వేలాది ప్రాణాలు ఈ కల్తీ మద్యం ద్వారా బలి అయిపోయినాయో వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కావచ్చు, విచారణ రంగ సంస్థలు కావచ్చు, కోర్టులను కావచ్చు విన్నవించుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే కనుక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండే అవకాశం ఉందంటారు? అంటే విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు కాబట్టి. చేశారు సార్. ఇవాళ కాకపోతే ఎవరికి వాళ్ళు ప్రస్తుతం అయితే కలలుగానే ప్రక్రియని ప్రారంభించారు. ఒకవైపు పెద్దిరెడ్డి, ఒకవైపు సజ్జల. కాకపోతే ఈ బిగ్ బాస్ ఎవరైతే ఉండారో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సొంత చెల్లిని తల్లినే తరిమేసినటువంటి వారు ఏదైతే పదవికి అడ్డం వస్తారని, అలాంటి క్రమంలో ఈ కలలుగానేటువంటి మహానుభావులకు ఎవరికి కూడా ఆ పగ్గాలు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి రింగులో ఉన్నటువంటి రింగ్ మాస్టర్ అనండి, రింగు మేడం అనండి, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి వారి యొక్క సతీమణి భారతిరెడ్డి గారికి పగ్గాలు చేకూరే విధంగా వాళ్ళ యొక్క ప్రణాళికలు గ్రౌండ్ ప్రిపేర్ చేశారని చెప్పేసి విచారణ ఈ సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు కావచ్చు చెప్తున్నటువంటి తీరును బట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క సతీమణికి మరి బాధ్యతలు అప్పచెప్తాడేమో. ఇవాళ ఒకటే వైసీపీ అనేది మునిగిపోయినటువంటి నావా. ఇవాళ ఏ ఒక్కళ్ళు ఎవరు బాధ్యతలు తీసుకున్నా వచ్చే నష్టం ఏ ఒక్క పార్టీకి కూడా లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రజలు తిరస్కారానికి గురైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఇవాళ ఎవడు అధ్యక్షుడున్నా మాకేం పర్వాలేదు. ఖచ్చితంగా ఏదైతే మరి లిక్కర్ స్కామ్లో సంబంధించినటువంటి ప్రతి ఒక్క మరణం వెనక ఉన్న ఏదైతే లాస్ట్ బెనిఫిషియర్ ఉన్నారో వాళ్ళని బయటికి తేవాలనేది మా యొక్క డిమాండ్ అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను.